జగన్ మళ్ళీ అధికారంలోకి రాడు అన్న నమ్మకం అధికార యంత్రాంగంలో వచ్చేసినట్టుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులలో క్రిందటిసారి వచ్చినటువంటి తీవ్ర వ్యతిరేకత కారణంగా వాళ్ళు ఇంకొకసారి కూడా ఎన్నుకోరు. గతంలో చంద్రబాబు 2004-09లో ఎలా అయితే ఎన్నుకోలేదో అట్లాగే ఎన్నుకోరు అన్నటువంటిది ఒక ఫిక్స్డ్గా ఉన్నది ప్రభుత్వ అధికార యంత్రాంగంలో ఫీలింగ్. ఎట్ ద సేమ్ టైం ఏదైతే ఈ ముగ్గురు కలిసే ఉంటారు జాతీయ అవసరాల రీత్యా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ 15 సంవత్సరాలు కలిసి ఉంటానని పవన్ కళ్యాణ్ కూడా చెప్పిన నేపథ్యంలో ఇక ప్రాబ్లం లేదు అన్నటువంటి నమ్మకం, వాళ్ళ ముగ్గురిదే ప్రభుత్వం అవుతుంది అన్నటువంటి నమ్మకం అధికార యంత్రాంగంలో చాలా బలంగా వచ్చినట్టే ఉంది. అందుకనినే వాస్తవంగా ఇదివరకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు కూడా అధికారులు భయపడలేదు. ఎందుకని అప్పుడు తెలుగుదేశం వాళ్ళని అరెస్టులు కేసులప్పుడు మళ్ళీ ఇక చంద్రబాబు జీవితంలో రాలేడులే, పవన్ కళ్యాణ్ ఎట్లాగో దూరం, బీజేపీకి దూరం, సింగల్గా అయితే తెలుగుదేశం ఎప్పుడు అధికారంలోకి రాదన్న ధైర్యంతోనే ఆ అరెస్టులకి తెగించారు, ఇనిషియేటివ్ తీసుకోగలిగారు, జగన్ చెప్పగానే చేయగలిగారు. ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ అరెస్టులు అవుతున్నారు, జైళ్ళకి వెళ్తున్నారు. అంటే అధికార యంత్రాంగంలో ఒక భయం ఏర్పడాలి. కానీ ఇప్పుడు జగన్ టీం మొత్తాన్ని అరెస్ట్ చేస్తున్న అధికారులు ఉత్సాహంగా చేస్తున్నారు, ధైర్యంగా చేస్తున్నారు, తెగించి చేస్తున్నారు. తెగించడానికి ఏం లేదు, అక్కడ భయం ఏం లేదు. జగన్ మళ్ళీ అధికారంలోకి రాడిక జీవితంలో వీళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చినటువంటి 3 పాయింట్లు. ఒకటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇందాక మనం అనుకున్నటువంటి పాయింట్ అయితే, రెండవది ఏంటయ్యా అంటే జగన్ మీదన ఏదో ఒక కేసులు, ఏదైతే పాత కేసులో ఈ కేసులో ఏదో ఒక కేసులో 2 ఏళ్ల పైబడి జైలు శిక్ష ఇచ్చేసి అతని ఎన్నికల్లో పోటీ చేయకుండా పోటీకి అనర్హుడిగా చేసేస్తుంది తెలుగుదేశం అనేటటువంటి నమ్మకం చాలా బలంగా ఉంది వీళ్ళకి. కాబట్టి జగన్ రాడు అన్నటువంటి ధైర్యంతో మరింతగా తెగింపు అన్నటువంటిది ప్రొజెక్ట్ చేస్తున్నారు. రేపో మాపో జగన్ అరెస్ట్ కూడా తప్పనిసరి. ఎందుకంటే ఇప్పుడు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ చేసినప్పుడు నెక్స్ట్ అరెస్ట్ జగన్ వైపుకే. అక్కడ జగన్ చేసిన తప్పు బాబు చేయట్లేదు. జగన్ చేసిన తప్పు ఏంటంటే చంద్రబాబుని అరెస్ట్ ఎన్నికలకు ముందు చేశారు కాబట్టి అది ఎన్నికల మీద ఇంపాక్ట్ వచ్చింది. అదే జగన్ ఇప్పుడే అరెస్ట్ చేసేస్తే ఈ ఇంపాక్ట్ ఎన్నికల దాకా వెళ్ళదు. అది తద్వారా ఏ జీవితకాలం ఎవడు జైల్లో ఉంచలేడు. ఒక 3 నెలల్లో 6 నెలల్లో జైల్లో ఉంచగలుగుతారు, అంతకు మించి ఏమి ఉండదు. ఆ తర్వాత ఎట్లాగూ బయటకు వచ్చేస్తారు. కాకపోతే జగన్నే జైల్లో పడేసినప్పుడు ఇక్కడ మిగతా నాయకులందరూ భయంతో ఉంటారు. అప్పుడు ఈ సంక్షేమ పథకాల లేకపోతే ప్రభుత్వం ఏం చేసినా ఏ ఫెయిల్యూర్ ఉన్నా సరే నోరెత్తే సాహసం చేయరు. అలా చేయకుండా ఉండాలన్నది ప్రభుత్వపు ఉద్దేశం. సేమ్ టైం అధికార యంత్రాంగం కూడా సహకరిస్తున్న కారణమైతే జగన్ మళ్ళీ రాడన్నటువంటి నమ్మకం, జగన్ అంటే భయము, బెరుకు అందుకనినే లేదు అన్నటువంటిదే కనబడుతున్న అంశం.